హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాపీ క్రియేటివ్ థాట్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మనము అన్ని రకాల జరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అండ్ కాటన్ థ్రెడ్తో ఈ గొలుసు కుట్టు అనేది ప్రాక్టీస్ చేశాం కదా. సో దాన్ని ఇంకా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది ఈరోజు టాపిక్ అయితే చెప్తున్నాను. అది శ్రద్ధగా మంచిగా గమనించి మంచిగా వేసుకోండి. ఇలా ఈ పెన్సిల్ తీసుకోండి. ఈ పెన్సిలే కాదు, ఏ పెన్సిల్ అయినా, పెన్ అయినా, ఏదైనా సరే ఒక లైన్ గురించి నేను ఇది తీసుకున్నాను. ఇలా ఇలా కరువు లాగా ఇలా వేసుకోండి. ఈ విధంగా ఇంకొక లైన్ ఈ విధంగా ఇది వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇలా ఓ బాక్స్ వేసుకోండి, స్క్వేర్ షేపు అండ్ రౌండ్ అండ్ డ్రాప్ షేప్ ఈ విధంగా వేసుకోండి. వేసుకొని వీటి ద్వారా ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా ఇలా లైన్స్ అనేది వంకటింగర్గా ఇలా వేసుకోండి. ఇలా లాంగ్లో కరువులో వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇలా బాక్స్ అండ్ రౌండ్ డ్రాప్ షేప్ ఈ విధంగా వేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అయితే మనం జరీ థ్రెడ్తో ప్రాక్టీస్ ఎలా చేయాలని చూపిస్తాను. ఈ విధంగా నీడిల్ తీసుకొని కొండి మన వైపు ఉండాలి. అండ్ కిందికి నీడిల్ గుచ్చినప్పుడు థ్రెడ్ నీడిల్కి వేయాలి. థ్రెడ్ కింద నీడిల్కి వేసిన తర్వాత దాన్ని పైనకి తీసి పైనకి రాగానే ఈ విధంగా రివర్స్ అండ్ ఫ్రంట్, ఇలా రివర్స్ అండ్ ఫ్రంట్ ఇలా తగిలేసి కింద తగిలేసి పైనకి తీయగానే ఇలా రివర్స్ అనేసి ఇలా ఫ్రంట్ అనండి. ఈ విధంగా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కరెక్ట్గా వస్తుంది. మీకు డిజైన్ వేసినప్పుడు కూడా పెద్ద ఇబ్బందిగా ఉండదు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు ఇలా లైన్స్గా ప్రాక్టీస్ చేసే దానికంటే ఇలా కరువులో లాంగ్ కరువు, నార్మల్ చిన్న చిన్న కరువుస్లో, ఇలా లైన్స్లో, ఇలా బాక్స్ షేప్లో ఈ విధంగా టైప్స్ ఆఫ్ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మంచిగా మీకు అలవాటు అయిపోతుంది అనమాట. ఇంత దగ్గరగా మీకు గొలుసు కుట్టు అనేది రాకపోతే ఒకవేళ కొంచెం మీకు వచ్చిన విధంగా కంఫర్ట్గా ఇలా లాంగ్లో వేసుకోండి. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఏ విధంగా మీకు కంఫర్ట్ అనిపిస్తే ఆ విధంగా వేసుకోండి. ఒకవేళ బాగా లాంగ్లో వచ్చిందనుకోండి, మరి అంత లాంగ్ తీయకండి. ఎందుకంటే కొంచెం ఈ టైప్ ఆఫ్ ఈ సెకండ్ స్టేజ్ అనమాట. దీంట్లో ఇంత మీకు గొలుసు కుట్టు వచ్చింది అని అంటే ఇది ప్రాక్టీస్, ఈ లైన్స్లో ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం ఈ లాంగ్ షేప్ అనేది, గొలుసు కుట్టు లాంగ్ షేప్ అనే సైజ్ అనేది కొద్దిగా తగ్గించండి. మరీ బాగా తగ్గించకండి, మరీ బాగా ఎక్కువ తీయకండి. ఈ విధంగా ఇంత ఒక 1 mm దాకా 2 mm 1 mm అయితే సరిపోతుంది. ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళండి. తర్వాత లైన్స్లో వేసేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది మీకు వర్క్ అనేది. ఓహో ఇలా వేసుకోవాలా అనేది కొంచెం పాయింట్ అనేది అర్థమైపోతుంది. ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క పాయింట్ అనేది ఒక్కొక్క విధంగా డిజైన్ కుడుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది. చెప్పేదానికంటే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకా వేరేలాగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాను. ఇలా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇలా ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఎండ్ నాట్ అనేది చెప్పలేదు కదా, ఈ ఎండ్ నాట్ అనేది ఈ విధంగా ఇలా ఇందులో చెప్తాను. ఈ విధంగా లాస్ట్లో ఈ విధంగా తీసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి గొలుసు కుట్టు అనేది ఇలా వేసి ఆ థ్రెడ్ని ఇలా పైకి తీసి దానిలో నుంచి వెళ్ళి ఫస్ట్ తీసిన గొలుసు కుట్టు థ్రెడ్ని ఇలా నీడిల్ కొండికి పట్టుకొని కింద దారాన్ని కిందికి లాగండి. లాగితే ఇలా ఎండ్ నాట్ అనేది పడుతుంది. దీన్ని ఇలా కిందికి పూర్తిగా మొత్తం కిందికి లాగేసేయండి. లాగేస్తే ఈ విధంగా మంచిగా పడుతుంది ఎండ్ నాట్ అనేది. సో నేను షార్ట్ వీడియోలో కూడా ఇంకా క్లారిటీగా చెప్తాను. ఒకవేళ ఇంకా అర్థం కాకుంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ నేను వీడియో చేసి చెప్తాను. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ప్రతి ఒక్కటి చెప్తానని చెప్పాను కదా, దాని ప్రకారంగా చెప్తాను. ఇప్పుడు సెకండ్ లైన్ లాంగ్ కర్వ్ ఉన్నది ఒకసారి రివర్స్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ విధంగా ఒకటే వే నుంచి మనం వర్క్ చేయొద్దు. రివర్స్లో వేసుకోవాలి, స్ట్రేట్గా వేసుకోవాలి. అప్పుడే మనకు వర్క్ అనేది ప్రాక్టీస్ ఏ విధంగా ఎంత లెవెల్లో ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నామో అదే విధంగా ఫస్ట్ నుంచి వెళ్ళి ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాము, ఏ విధంగా మనం థ్రెడ్ పడుతున్నాము, ఏ విధంగా నీడిల్ పడుతున్నాము, ఇలా నేర్చుకుంటున్నామో అదే పద్ధతిలో మనకు వర్క్ అనేది అదే అలవాటు అయిపోతుంది. సో ఒకవేళ మీరు వేరేలాగా ప్రాక్టీస్ చేస్తే అది మార్చుకోండి. మగ్గం వర్క్ ఏ విధంగా ఏ పద్ధతిలో నీడిల్ పట్టుకోవాలి, ఏ పద్ధతిలో థ్రెడ్ని తిప్పాలి, ఏ పద్ధతిలో థ్రెడ్ని బయటకు తీసి గొలుసు కుట్టు అనేది వెయ్యాలి అనేది
ఇంత బాగా ఎవరు చెప్పరు. ఇదే పద్ధతిలో వేసుకోండి. వేరే పద్ధతిలో వేస్తే మీకు ఇప్పుడు కరెక్ట్గా రావచ్చు. కాకపోతే మళ్ళీ మనము బ్రైడల్ బ్లౌజెస్, హెవీ డిజైన్స్, నార్మల్ బీడ్స్తో వర్క్ చేసుకున్నప్పుడు, థ్రెడ్ వర్క్ చేసుకున్నప్పుడు, బ్లౌజ్ కుట్టేటప్పుడు ఆ స్టేజ్ వరకు వచ్చినప్పుడు మాత్రం మన వర్క్ అనేది చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం షార్ట్ కట్లో లాగా, టెక్నిక్స్ లాగా తొందరగా మనకు టైం సేఫ్ అయ్యేలాగా కొన్ని వస్తాయన్నమాట. ఈ విధంగా ఇలా రివర్స్లో వేసుకోవాలి. మీకు ఎంత కంఫర్ట్లో ఉంటే అంత కంఫర్ట్లో వేసుకోండి. మరి బలవంతంగా స్ట్రెస్గా ఈ విధంగా చేసుకోకండి. దీని గురించి బాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను. ఎవరికి ఏది అర్థం కాకుండా నాకైతే కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా నేను చెప్తాను. ముందు కావాలి అనుకుంటే మన బిగినర్స్ కిట్, అడ్వాన్స్ కిట్ కూడా మనం సప్లై చేస్తున్నాం కదా, అది ప్రతి ఒక్కరు తీసుకోండి. ఆన్లైన్ క్లాసులు కూడా తొందరలో స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ముడి వేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఈ బాక్స్ షేప్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా ఈ కార్నర్కి స్టార్ట్ చేసి ఈ విధంగా మీకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ. నేను ఇంకా చిన్న గుల్స్ వేయగలను, ఇంకా స్పీడ్గా కుట్టగలను. ఇలా నాలాగా కుట్టాలి అని అంటే మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడమే కాదు, ఖచ్చితంగా పేషెన్స్గా ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా వేస్తున్నాము, ఎలా వేయాలి, ఏంటి, ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజుకి ఇంకా బాగా అర్థమైపోతుంది. వర్క్ అనేది ఇంకా ఈజీ అనిపిస్తుంది. ఆ విధంగా పేషెన్స్గా మంచిగా వర్క్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా వర్క్ అనేది వస్తుంది. అండ్ నేర్చుకోవాలి, వీడియోస్ చూస్తూ నేర్చుకుందాము, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇలాంటి మాటలు అయితే అనుకోకండి. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే టైం వేస్ట్ చేయకుండా వర్క్ అనేది తొందరగా స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటుంది. బ్లౌజ్ తొందరగా వేసుకోగలుగుతాము. దాంట్లో మనం లేట్ చేస్తే లేట్ అయిపోతూనే ఉంటుంది. సో ఇలా నెగ్లెక్ట్ అయితే చేయకండి. వేసుకుందాంలే, కుడదాంలే, సరే ఈ వీడియో ఉంది కదా, సరే తర్వాత చూసి కుడదాము, ఇలాంటి మాటలు అస్సలు మనసులో అనుకోకండి. ఖచ్చితంగా వేసుకోండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇంత వీడియోస్ చేస్తున్నాను అంటే ఖాళీగా ఉండే వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఖాళీగా ఉండే వాళ్ళకి, బయటికి వెళ్ళి వర్క్ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ విధంగా నేను ఆలోచించి వర్క్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇంత డీటెయిల్గా మన ఛానల్లో ఉన్నట్టుగా ఎక్కడ మీకు టెక్నిక్స్ అనేవి దొరకవు. మంచి టిప్స్ అనేవి దొరకవు. మంచి థ్రెడ్స్ గురించి అయినా, మెటీరియల్ అయినా, ఇప్పుడు మీకు కావాలంటే మెటీరియల్తో సహా నేను ఇస్తున్నాను. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపియండి. ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసే కన్నా ఇలా మన బ్లౌజులు, కనీసం మన బ్లౌజ్ మనం వేసుకోవడానికైనా ఒక వర్క్, ఖాళీగా ఉండకుండా ఒక వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ మినిమం మన మగ్గం వరకు బ్లౌజ్ కుట్టాలంటే చిన్న విషయం కాదు. మన బయట కస్టమర్లకు కుట్టాలంటే చిన్న విషయం కాదు. చిన్న వర్క్ చేసినా కానీ చాలా ఎక్కువ డబ్బులు అయితే పర్చేజ్ చేస్తున్నారు. చాలామంది ఆడవాళ్ళు బాగా వర్క్ నేర్చుకొని ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి చాలా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా నేర్చుకోండి. నెగ్లెక్ట్ అయితే చేయకండి. మన బిగినర్స్ కిట్, అడ్వాన్స్ కిట్లో ఖచ్చితంగా మనకు ఏమేమి వస్తాయి అనేది డీటెయిల్గా చెప్తాను. ఆ మెటీరియల్లో బేసిక్ బిగినర్ కిట్లో ఖచ్చితంగా 1 మీటర్ క్లాత్ అండ్ డ్రెస్సింగ్ పేపర్స్, పెన్సిల్స్, నీడిల్స్, థ్రెడ్స్, బీడ్స్, వైట్ బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్, షుగర్ బీడ్స్, కట్ బీడ్స్, ఇలాంటివి, కుందన్స్, చెమ్కీస్, ప్రతి ఒక్కటి ఒక 60 ఐటమ్స్, 50 ఐటమ్స్ వరకు మనము ప్రొవైడ్ చేశాము. బిగినర్స్కి అంటే నేర్చుకునే వరకు మనకు ఏ వర్క్కి ఏ మెటీరియల్ అయితే అవసరం ఉంటుందో అది ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేశాను. నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా వర్క్ అనేది ప్రాక్టీస్ చేయండి. చేస్తూ ఇది ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే మన దగ్గర ఉన్న బిగినర్ కిట్ ఖచ్చితంగా ఆర్డర్ చేసుకొని నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు మగ్గం వర్క్ అయితే ఖచ్చితంగా ఈజీగా వస్తుంది. సో ఇప్పుడైతే ఇదే వేలో సిల్క్ థ్రెడ్తో ఎలా వేసుకోవాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. సో నేను
దీని పక్క నుంచెలే వేస్తున్నాను. ఒకసారి చూడండి. దీని పక్క నుంచెలే వేస్తాను. కానీ మీరైతే ఇలా వేయకండి. సపరేట్గా ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇలా మళ్ళీ లైన్స్ గీసుకొని దాని నుంచి ఆ లైన్ మీద నుంచి వేసుకోండి. నాకంటే ఇదంతా అలవాటు కాబట్టి నేను ఈ లైన్ లేకుండా కానీ వేస్తాను. కానీ బిగినర్స్ నేర్చుకునే వాళ్ళకు ఇది రాదు కాబట్టి ఈ విధంగా లైన్స్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కటి చెప్పడానికి ట్రై చేస్తాను, అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మనం ఆన్లైన్ క్లాస్లో కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. వాటి కోసం ఖచ్చితంగా బిగినర్ కిట్, అడ్వాన్స్ కిట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు. ఎందుకంటే మన మెటీరియల్కి తగ్గట్టుగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వర్క్ అనేది ఉంటుంది. ఒకవేళ తీసుకోకుండా జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటాము అని అంటే మనం కరెక్ట్గా మెటీరియల్ పంపిన దాన్ని బట్టే వర్క్ చేస్తాం. కాబట్టి మెటీరియల్ లేని వాళ్ళకు జాయిన్ అవ్వాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక థ్రెడ్ మిస్ అవ్వచ్చు, జంకి మిస్ అవ్వచ్చు, మెటీరియల్ అనేది చాలా వరకు మిస్ అవ్వచ్చు. దానివల్ల ఆన్లైన్ క్లాస్లో సో అలా అన్నమాట. మిస్ అయితే మళ్ళీ వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే, మెటీరియల్ లేకుండా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే ఎంతైనా ఇబ్బంది కదా. బుక్స్, పెన్ను లేకుండా మనం స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, క్లాస్ అటెండ్ అవ్వాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ విధంగా చెప్తున్నాను అనమాట. సో దానికోసం ఖచ్చితంగా మన బిగినర్ కిట్, అడ్వాన్స్ కిట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. దాని కాస్ట్ కూడా నేను చెప్తాను. ప్రతి ఒక్కటి పెద్ద కాస్ట్ ఏం లేదు. మనకు తగ్గట్టుగా మనం పర్చేస్ చేసేటట్టుగా బయట మనము కంగనహల్లో వాటి మెటీరియల్ షాపులలో తీసుకునే వాటికంటే చాలా రీజనబుల్గా హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాను అనమాట. మన దగ్గర చాలా తక్కువ కాస్టే ఉంటుంది. హోల్సేల్ రేట్కే ఇస్తున్నాను. ఇదే బిగినర్ కిట్ కాదు, మెటీరియలే కావాలి, మగ్గం వర్క్ వేయడానికి మెటీరియలే కావాలి, స్టోన్ అయినా థ్రెడ్స్ అయినా ప్రతి ఒక్కటి కావాలి అనుకుంటే అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కనీసం మీ డిజైన్లో ఉన్న మెటీరియల్ అయినా లేదంటే ఏదో ఒకటి మనకు వాట్సాప్లో పిక్ పంపిస్తే చాలు. దాంట్లో ఖచ్చితంగా డీటెయిల్స్ ఇచ్చి కాస్ట్ చెప్పి ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో పంపిస్తాము. ప్రతి ఒక్క మెటీరియల్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేదు. ఎక్కడికో వెళ్ళి రిటైల్గా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాల్సిన పని ఏం లేదు. మన దగ్గర మన ఛానల్లో మన కోసము ఖచ్చితంగా నేను హోల్సేల్ రేట్కే ఇస్తున్నాను. ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోండి. రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. అన్నీ హోల్సేల్ రేట్కే ఇస్తున్నాను. సో దాంట్లో టెన్షన్ ఏం లేదు. ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది వాట్సాప్ నెంబరు కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. రేట్స్ కూడా చెప్తాను, మనకు కావాల్సిన రేట్లోనే. సో ఇలా ఈ విధంగా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏ మెటీరియల్ అయితే కావాలో అది ఫోటో పంపించండి. మన దగ్గర కూడా ఫొటోస్ ఉన్నాయి, అవి కూడా సెండ్ చేస్తాను, వాట్సాప్లో పెడతాను, మన ఛానల్లో పెడతాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేసి శాంపుల్ కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసి వీడియో కోసం అని తీసి పక్కకు పెట్టి ప్లాన్ చేసి వీడియో తీసి పెట్టాను. దాంట్లో ఏ మెటీరియల్ అయినా కావాలనుకున్నా, అలాంటిది మీ దగ్గర ఏదైనా ఫోటో ఉన్నా, డిజైన్లో కావాల్సింది, ఇప్పుడు మన మగ్గం వర్క్ డిజైన్ కస్టమర్ ఇస్తారనుకోండి, దాంట్లో ఒక డిజైన్ ఉంది, ఆ మెటీరియల్ మన దగ్గర లేదు, బీడ్స్ అయినా ఏవైనా కుందన్స్ అయినా అవి కావాలి అనుకుంటే అదే ఫోటో పంపించి ఈ మెటీరియల్ కావాలి అని మనకు చెప్పినా కూడా మెటీరియల్ అనేది పంపిస్తాను. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో దీంతో పాటు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్, రా మెటీరియల్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్, రా మెటీరియల్స్, థ్రెడ్స్ ఏవైనా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అవి కూడా కావాలి అని అనుకుంటే
వాటి మెటీరియల్ కాస్ట్ కూడా మన దగ్గర హైగా ఏం లేదు. బయట మనకు ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే ఒక 40 అలా పర్చేస్ చేస్తారేమో. మన దగ్గర మాత్రం చాలా తక్కువ అండి. ఎంత అనేది ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను వాట్సాప్లో డీటెయిల్స్ ఇస్తాను. ఖచ్చితంగా మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తున్నాను. హోల్సేల్ ప్రైజెస్కే మన దగ్గర మెటీరియల్ అంతా దొరుకుతుంది. హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి రిటైల్ డబ్బులు పెట్టి బాగా కాస్ట్తోని మెటీరియల్ అయితే పర్చేస్ చేయకండి. మన దగ్గర హోల్సేల్ రేట్కి అన్ని మెటీరియల్, ఆల్ మెటీరియల్, చిన్న నీడిల్ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చే మెటీరియల్, స్టోన్స్ అయినా, థ్రెడ్స్ అయినా, బీడ్స్ స్టిచ్ చేసే థ్రెడ్ ఒకటి మన దగ్గర కొత్తగా వస్తుంది మగ్గం వర్క్లో. అది జెరీ థ్రెడ్లో టైప్స్ ఆఫ్ థ్రెడ్స్, కొత్తగా వచ్చే ప్రతి ఒక్క మెటీరియల్ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా దొరుకుతుంది. సో మీరు ఏం ఆలోచించకుండా మన దగ్గరనైతే హోల్సేల్ రేటుకే మనం ఇస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా మన వీడియో అయితే షేర్ చేయండి. మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి, మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళకి, దొరకని వాళ్ళకి, నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి, క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మన వీడియో అయితే షేర్ చేయండి, చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఫాలో అవ్వండి. మెటీరియల్ అయినా మగ్గం వర్క్ అయినా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను, మెటీరియల్ కూడా అందిస్తాను. మన దగ్గర అన్ని హోల్సేల్ రేట్కే ఉన్నాయి. నేను ఎంత మగ్గం వర్క్ అనేది ఎంత టెక్నిక్గా, ఎంత జెన్యున్గా చెప్తున్నానో మన మెటీరియల్ కూడా అంతే జెన్యున్గా, క్వాలిటీగా, రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. సో అదనమాట. ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.